హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాధీస్ యూనిక్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక డిఐవై చూపిస్తున్నాను. అది కూడా వేస్ట్ బాటిల్ తోటి అందమైన ఫ్లవర్ వేస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని వేస్ లాగా వాడుకోవచ్చు. అలాగే ఇందులో కొద్దిగా సాయిల్ వేసి తీగ మొక్కల్ని నాటుకుంటే చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర తీగ మొక్కలు లేవు. ఇండోర్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ నాటుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. తీగ మొక్కల్ని నాటినట్లయితే కిందికి హ్యాంగ్ అవుతూ హెయిర్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. నా దగ్గర క్రీపర్స్ లేవు కాబట్టి నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో వేస్ లాగా పెట్టాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయిపోయిన బాటిల్ని పడేయకుండా అలాగే ఉంచాను. అది తీసుకుంటున్నాను. అలాంటివి 2 బాటిల్స్ తీసుకోవాలి. ఇందులో దీన్ని సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే జిడ్డంతా పోయి నీట్గా ఉంటుంది. తర్వాత మార్కర్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న లైన్ వెంబడి మనం కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవటం వల్ల రౌండ్గా కట్ అవుతుంది. నెక్స్ట్ కట్టర్తో మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మీకు రౌండ్గా కాకపోయినా హెచ్చు తగ్గు వచ్చినట్లయితే సిజర్స్ తోటి దాన్ని చక్కగా కట్ చేయండి. ఇలాగే 2 బాటిల్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి. ఒక బాటిల్ని తీసుకొని ఇలా నెక్ దాకా ఎల్లోది ఉంది కదా, అక్కడి దాకా మాత్రమే కట్ చేయండి. నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను పొరపాటున. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. అక్కడి దాకా సరిపోతుంది. తర్వాత లెంత్ కూడా కొంచెం తగ్గించుకోవాలి. దానికోసం ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన దగ్గర పైన కింద కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత 2 సైడ్స్ కట్ చేసిన చిన్న బాటిల్ని కింద ఉంచి పై బాటిల్ని ఉంచి కింద నుంచి మూత పెట్టాలి. యాక్చువల్గా ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మీరు ఎల్లో ఉన్న దగ్గరికి వరకు కట్ చేస్తే, నేను పొరపాటున కొంచెం ఎక్కువ కట్ చేశాను. ఇంకో బాటిల్ నా దగ్గర లేదు కాబట్టి నేను అదే పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఐరన్ బాక్స్ తీసుకుని ఎక్కువ వేడిగా కాకుండా జస్ట్ కొద్దిగా మాత్రమే వేడయ్యాక ఇలా బాటిల్ ఎడ్జెస్ని ఆనిస్తూ ఇలా చేయటం వల్ల స్మూత్గా వస్తుంది. ఒకసారి చూడండి. ఇలాగే 2 బాటిల్స్ని చేసుకోవాలి. ఐరన్ బాక్స్కి జస్ట్ టచ్ చేయాలి, అంతేకాని అలానే ఉంచేస్తే మెల్ట్ అయిపోతుంది. జస్ట్ అలా టచ్ చేసి పక్కకు తీయాలి. ఐరన్ బాక్స్కి టచ్ చేసాక చూడండి ఇలా వస్తుంది. పెద్ద బాటిల్ని చిన్న బాటిల్లో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది అంత సరిగ్గా ఫిట్ అవ్వలేదు, లూజ్గా ఉంది కాబట్టి గ్లూగన్ తోటి చుట్టూ అంటిస్తున్నాను. గ్లూగన్తో అంటించడం వల్ల ఊడిపోకుండా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ వైట్ కలర్ పెయింట్ తీసుకొని పెయింట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. పెయింట్ చేశాక ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎడ్జెస్కి నేను బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ కలర్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీనికి కళ్ళు, ఐబ్రోస్, అలాగే ఐలాషెస్, లిప్స్ అన్నీ గీస్తున్నాను. లిప్స్ కోసం ఇక్కడ రెడ్ పెయింట్ని యూజ్ చేశాను. కళ్ళు ముక్కు పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత హెడ్ దగ్గర మెరూన్ కలర్ పెయింట్ని తీసుకొని ఇలా పెయింట్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్కి మెరూన్ కలర్ పెయింట్తో ఇలా జిగ్జాగ్ షేప్లో గీసుకోవాలి. హెడ్ దగ్గర పెయింట్ ఆరిన తర్వాత ఎల్లో కలర్ డాట్స్ పెట్టుకోవాలి. అలాగే బాటమ్ పార్ట్ దగ్గర ఆరిన తర్వాత గ్రీన్ కలర్ పెయింట్తో డాట్స్ పెడుతున్నాను. నేను ఇక్కడ బౌ తయారు చేస్తున్నాను. దానికోసం ఇక్కడ బ్లూ కలర్ పేపర్ని తీసుకుంటున్నాను. బ్లూ కలర్ పేపర్ని తీసుకొని జిగ్జాగ్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫ్రిల్ని ఇలా అనుకోవాలి. తర్వాత రెడ్ కలర్ స్ట్రిప్ని సన్నగా కట్ చేసుకోవాలి. రెడ్ కలర్ స్ట్రిప్ని ఈ బౌ చుట్టూ అంటించుకోవాలి. బ్లూ కలర్ అవుట్లైన్ని తీసుకొని ఈ జిగ్జాగ్ షేప్ చుట్టూ అవుట్లైన్ గీస్తున్నాను. నెక్స్ట్ బౌని దీని హెడ్ దగ్గర గ్లూగన్తో అంటించుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ బాల్ చైన్ని తీసుకొని ఇలా ఎక్కువ లేయర్స్ తోటి ఇలా నాట్ వేస్తున్నాను. మీ దగ్గర వేస్ట్గా ఉన్న బీడ్స్ని కూడా యూస్ చేసి ఇలా చేసుకోవచ్చు, అంటించుకోవచ్చు. నేను ఇలా చైన్ లాగా వేస్తున్నాను. ఇంతే రెడీ అయిపోయింది. దీనిలో
క్రీపర్ ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా చాలా క్యూట్‌గా ఉంటుంది. లేదా మీరు ఏవైనా రింగ్స్ ఇలాంటి పప్పీస్ ఇలాంటివి వేసుకోవచ్చు ఇందులోని. అలా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంచి వేజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బావుంటుంది ఇండోర్ ప్లాంట్స్. అలాగే దీనికి హెయిర్ లాగా కావాలి అంటే కార్న్ హస్క్ తోటి మీరు జడలాగా, హెయిర్ లాగా కూడా పెట్టి అంటించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.